అయోధ్య రామాలయం నుంచి వచ్చిన అక్షింతలను వేములవాడలోని ప్రజలకు అందించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ. పట్టణ వీధిలో శ్రీరాముని విగ్రహాలతో పాటు చిత్రపటాన్ని కలశంలో పోసిన అక్షింతలను పంపిణీ చేశారు. వీధులను శోభయమానంగా అలంకరించి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి అక్షింతలను అందుకున్నారు. 22వ తేదీ అయోధ్య రామాలయ పునఃప్రతిష్ఠ అవుతున్నదో 550 సంవత్సరాల పోరాటం హిందువులు. మరి హిందువులలో ఉన్న అనైక్యతతోని సూడో సెక్యులర్ పార్టీలు దాదాపు 75 సంవత్సరాల వజ్రోత్సవ సందర్భంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతూ ఉంది. జీర్ణించుకోవాలని సూడో సెక్యులర్ పార్టీస్ కాంగ్రెస్ పార్టీ దాన్ని బైకాట్ చేస్తా అని చెప్తున్నది. రామాలయ దర్శనానికి రామని చెప్తా ఉన్నది. మరి వీళ్ళు ధర్మానికి వ్యతిరేకమా, బీజేపీ పార్టీకి వ్యతిరేకమా, మోడీకి వ్యతిరేకమా, లేకుంటే రామునికి వ్యతిరేకమా, అదేది చెప్పే పరిస్థితులు ఎవరు లేరు. మరి ఈ పోరాటం ఏదైతున్నదో వేలాది మంది చనిపోయింది ఈ రామాలయ నిర్మాణం కోసం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రాముడు పుట్టిన అయోధ్యల రామాలయ నిర్మాణం కోసం 550 సంవత్సరాలు ఆగాలి. మరి తురుష్కుల దండయాత్రలతోని మరొకసారి హిందువులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ ప్రభుత్వం పట్టుకొచ్చింది. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన రామాలయ నిర్మాణం కోసం అనేక ఆటంకాలు సృష్టించబోతా ఉన్నారు. దయచేసి ఓట్ల రాజకీయాలు మాని దేశం కోసం, ధర్మం కోసం అయోధ్య రామాలయ నిర్మాణం